మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నుంచి వైద్యుడు వాసాల ప్రశాంత్ అడుగుతున్నారు, ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు విపరీతంగా వాడడం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వాటి మాయ నుండి ప్రజలను బయటపడేసే మార్గాన్ని సూచించగలరు? వందే మాతరం. సెల్ ఫోన్ వాడే బదులు, స్మార్ట్ ఫోన్ వాడే బదులు దాని నిర్మాణాన్ని గురించి ఆలోచించమని మాయలోంచి బయటపడతాడు. నిజంగా స్మార్ట్ ఫోన్ అర్థమైతే భగవంతుడు అర్థమవుతాడు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ నేను సంతోషిస్తున్నాను. భగవంతుని నిరూపించడం మరింత తేలిక. ఇంత మాయ జరుగుతుంది, ఆయన చేయడా? అంతేగా మరి. అదే లెక్క. ఏదో నొక్కావు, ఈ టచ్ ఇలా పడగానే అక్కడ ఎక్కడికో వైర్లన్నీ కలుసుకున్నాయి. వైర్ లేనే లేదు అక్కడ. తరంగాలు అవి ఏదో ఆ తరంగాలు అయ్యాయి, ఈ తరంగాలు అయ్యాయి, విద్యుత్ అయింది, అయస్కాంతం అయింది, శబ్ద తరంగాలు అయ్యాయి, ధ్వని తరంగాలు అయ్యాయి, అమెరికా వెళ్ళిపోయాయి. ఇంత లోపల ఏర్పాటు ఉంది అంటే ఈ సృష్టి మొత్తంలో ఈ తరంగాలు అతివేగంగా ప్రయాణించే ఏర్పాటు చేసిన వాడు ఒకడు ఉన్నాడా లేదా? అంతే కదా. ఎవరు చేయకుండా ఏదైనా ఇల్లు అన్నీ సర్ది అందంగా ఉంది అంటే భార్యో భర్త ఎవరో ఒకరు శ్రద్ధ చేయకపోతే జరుగుతుందా? అది ఉండదు కదా. అంటే ఈ సృష్టి మొత్తం సూర్యుడు చుట్టూ ఫలానా గ్రహాలు, దాని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు, చంద్రుడి చుట్టూ ఇంకో ఇంద్రుడు, ఎవడో ఇలాగ శనిగ్రహం దూరంగా చంద్రగ్రహం దగ్గరగా ఇలా లెక్క ప్రకారం ఒక క్షణంలో 1000వ వంతు కూడా తేడా రాకుండా ఇలా తిరుగుతున్నాయి అంటే ఒక మహానుభావుడు, ఒక మహాశక్తి ఉందా లేదా? ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతికి ఈ ఫోన్ నడిపిస్తున్నది ఏదే కదా. కన విననట్టి శక్తిమయక అంతిమయూఖములెల్ల విశ్వమెల్ల నడుపుచుండే అద్భుత వినాశ విలాసమువా అనేది కనుగొనన్వలెన్. సెల్ ఫోన్ మీద నేను రాసిన పద్యం ఇది, సాగర ఘోష. కన విననట్టి శక్తిమయ కాంతిమయూఖములెల్ల విశ్వమెల్ల నడుపుచుండే అద్భుత విలాసము వానిది కనుగొనన్వలెన్. ఇదంతా ఏమో సైంటిస్టులు చేశారు. ఏం చేశారు సైంటిస్టులు? ఉన్నది కనిపెట్టారు, అక్కడ చెప్పారు, కనెక్షన్లు ఇచ్చారు, ఇది ఉందని చెప్పారు. అక్కడ పెట్టినవాడు ఎవడు? ఎవరో ఒకరు పెట్టకపోతే అది ఉండదు కదా. అందుకని ఈ స్మార్ట్ ఫోన్ వాడదాం అనిపించడం, అసలు ఇది నిర్మాణం ఏంటి, ఎలా వెళ్ళిపోతుంది, దాని ఆలోచన. వాడే ఎక్కువ అవసరానికి వాడచ్చు. ఇప్పుడు కత్తి ఇంట్లో ఉంటుందిరా, అస్తమానం వాడతావా? కొంపలు అంటుకుంటాయి. కానీ వాడతాం. ఎప్పుడో కూరగాయలు తాగడానికో దేనికో, ఒక్కోసారి ఆపద వస్తే వేరేగా వాడచ్చు కూడా. కానీ దాన్ని ఒక చోట పెట్టామా లేదా? అస్తమానం కత్తి తీసుకుని చేత్తో పట్టుకుని కూర్చొని ఇంటికి వచ్చిన వాడు కూడా పారిపోతాడు. ఫోన్ అలా కాదు. నువ్వు పక్కన పెట్టు, లేదా చూడు, ఒకసారి విప్పు, లేకపోతే పరిశీలించు. ఏమి అద్భుతం, అద్భుతం. ఈ సృష్టికి కూడా ఒకడు ఉన్నాడు కదా. అంటే ఆ సృష్టికర్తను గురించి నువ్వు ఆలోచిస్తావు, ఆ స్మరణలో ఉంటావు, ఆయన్ని నమ్ముకుంటే అన్నీ అవుతాయి అనేటువంటిది వస్తుంది మనస్సులో. అప్పుడు ఇది వాడకం తగ్గిస్తావు. నేను వాడకుండా ఉండడానికి ప్రధాన కారణం, ప్రధాన బలం అదే, భగవత్ స్మరణ. నాకు ఎన్నోసార్లు స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుండు, ఏదో రైళ్ళు పెడుతుంటాం ముఖ్యంగా, ఆ స్టేషన్ ఎప్పటికీ రాదు. అది ఏదో చూడాలంటే ఒక యాప్ డోకో ఉంటుంది, అది ఉంటే బాగుండు. ఒక 100 సార్లు అనిపించింది. 100 సార్లు నేను అనుకున్నది ఏంటంటే పక్కవాడిని అడిగితే అయిపోయాయి, ఏముంది. పైగా మనబోటుగాడు అడిగితే గురుగారు నన్ను ధర్మ సందేహం అడిగారు అదే సంతోషించని వెర్రిప్రాణి, ఏం పోయింది. పైగా మీరు నేను చెప్తాను, మీరు పడుకోండి అంటాడు. మనకు అదో సౌఖ్యం, మన కోసం నిద్ర లేచి కూర్చుంటాడు. ఎందుకు ఇలా నేను నిగ్రహించుకున్నాను. ఎన్నో అవసరాలు, విదేశాలు వచ్చినప్పుడు ముఖ్యంగా లండన్ వెళ్ళాం మొన్న, ఫోన్ అవసరమైంది, ఉంటే బాగుంటుందని చెప్పారు. నేను ఏమనుకున్నాను, మనకి ట్రావెల్ ఏజెంట్ ఉన్నాడు కదా రెడ్డి గారు, ఆయన అడగాలి, ఒక యాప్ ఉందండి వేసేసుకున్న సార్ 14 రోజులు కానీ వేసేయండి అన్నాను. 1400 1500 అయింది. అదే అలాగే పూర్తి అవ్వలేదు. అక్కడ నుంచి మాట్లాడడానికి ఇక్కడి నుంచి మాట్లాడడానికి సరిపోయింది. అది అంతే. అలా చూసుకోవాలి. కానీ ఈ లండన్ దాని గురించి నువ్వు ₹1,00,000 ఫోన్ కొన్నావు అనుకో, తర్వాత పెద్ద ఇక్కడికి వచ్చిన తర్వాత లంపడం అవుతుంది. ఇది లండన్ కాదు, అది ఇక మానలేం మనం. ఎక్కడికెక్కడ మనిషి మళ్ళీ చెప్పేది ఒకటే మాట, ఒక్కసారి ఇది ఎందుకు చేస్తున్నాం, ఆగు, ఆలోచించు, ఇది ఎందుకు చేస్తున్నాం, ఆలోచించు. మరి నా బోటికాడికి స్మార్ట్ ఫోన్ అవసరమయ్యే కూడా నేను వాడట్లేదు కదా. 10వ తరగతి పిల్లాడికి స్మార్ట్ ఫోన్ ఎందుకురా? ఏంటి అసలు ఎలా ఆలోచిస్తున్నాం మనం? వాడికి బండి ఎందుకురా? 7వ తరగతి వాడికి బండి ఇచ్చేస్తున్నారు. పోలీసుల బాధ ఏమిటో తెలుసా? మైనర్ రైడింగ్లు అనేవి, మైనర్ డ్రైవింగ్లు అనేవి ఎక్కువైపోతున్నాయి హైదరాబాద్లో. ఎవరికి తప్పు చెప్పు, తల్లిదండ్రులదా కాదా? ఎందుకు తల్లిదండ్రులు గట్టిగా ఉండి నేను ఇవ్వనని చెప్పలేకపోతున్నారు? నాకు అర్థం కాదు. వీళ్ళకి వాళ్ళతో సమయం గడిపేంత ఇది లేదు. అందుకని వీళ్ళ తప్పులేమో వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళ తప్పులు వాళ్ళు ఎన్నకుండా వాళ్ళకి బండి ఇచ్చేసి కార్డు ఇచ్చేసి వెళ్ళిపో.
ఇప్పుడు చెడగొడుతున్నది ఎవరు? పిల్లలు ఎవరు? వాళ్ళ సమాజాన్ని చెడగొట్టారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. నీ అనుభవం నీకు లేదా? తమరికి ఎప్పుడు ఇచ్చాం అంతే, బండి? లైసెన్స్ వచ్చేదాకా ఎంత ఇవ్వలేదు. అది కూడా చాలా ఎంత పరీక్షలు పెట్టి 18 ఏళ్ళు దాటాక దాటాక అప్పుడు మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్కి నేను ఫోన్ చేసి, మా వాడు మీరు గరికపాటి వారి అబ్బాయిని ఇవ్వద్దు, సరిగ్గా డ్రైవింగ్ చేసాడా లేదా చూసి అని చూసి ఇచ్చావా లేదా? మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? రేపు నీ కొడుక్కి ఎలా ఉండాలో నీకు తెలియదురా? నేను చెప్పాలా? అర్థమైంది. అంటే మాత్రం నేను నిన్ను ద్వేషించినట్ట, నువ్వు నాకైనా దూరం అయ్యావు, నువ్వు ఏ, ఇప్పుడు అలా ఉండడమే సరే అనుకుంటున్నాను. అందుకు అన్నయ్య అంతే అంటాడు, నువ్వు అంతే అంటావు. మరి ఎందుకు వచ్చింది ఇది? ఈ పాటి నిగ్రహం మా తల్లిదండ్రులకి మనస్సులో ఉండి ఖచ్చితంగా కఠినంగా ఉండక్కల్లా, అంటే సాధ్యం అవుతుంది. వీళ్ళు కూడా వాడుతున్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ముందు వీళ్ళని వాడడం మానేయమను. ఇంటికి వచ్చి పిల్లలు ఇంటికి వస్తారు, తల్లి ఫోన్ చూస్తూనే ఉంటాడు, తండ్రి ఫోన్ చూస్తూనే ఉంటాడు. పిల్ల దగ్గర సంచి పుచ్చుకునేవాళ్ళు లేడు. వేళ వాళ్ళకు ఫోన్ పడేశారు, చూసుకుంటారు, వాళ్ళు వెంటనే కూర్చుంటారు. ముందు ఈ మార్పు ఇక్కడ వస్తే వాళ్ళలోనూ కూడా వస్తుంది. అది కాస్త ఆలోచించడమే అన్నిటికీను. అంత ప్రయోజనం ఉందా నిజంగా? ఇప్పుడు ఏవో రీల్స్ అని తిరుగుతున్నారు, ఇవన్నీ అబద్ధాలని తెలుసు. యూట్యూబ్లో పెట్టే వార్తల్లో 90% అబద్ధాలు, ఫేక్ న్యూస్ మొత్తం. అందులో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు నమ్మలేము. ఎందుకు చూస్తున్నావు? అబద్ధం అని తెలుసు. నువ్వు కావాలంటే ఈనాడో జ్యోతో పత్రిక ఉంది కదా, చదువుకోరదా? టీవీలు పోనీ ఎస్టాబ్లిష్ టీవీలు ఉన్నాయి, వాళ్ళు సాధారణంగా ఆధారాలు లేకుండా చెప్పారు, అది చూడరాదా? అబ్బే తీసేయి. తన మనసును తాను నిగ్రహించుకుంటే అన్నీ సాధ్యం అవుతాయి. లేకపోతే కూతులో పడతాడు, మనమేం చేస్తాం? అనుభవాలు రాకముందే, అంటే పర్యవసానాలు మనకి వ్యతిరేకంగా కాకముందే వీలైనంత మనకు మనం నిగ్రహించుకునే ప్రయత్నం చేయాలి. దానికంటూ ఒక సమయం, దానికంటూ ఒక పరిమితి పెట్టుకుని ఆ సాంకేతికతలో ఉన్న సానుకూలమైన విషయాలను మనం ఆస్వాదించాలి. అది అయినా సరే, ఫోన్ అయినా సరే, ఏదైనా కూడా ఎంతో కొంత మనం దాన్ని నిగ్రహించుకుని మనకి ఎంతవరకు దీనిని మనం ఏ ఉద్దేశంతో దీన్ని కొన్నాం, ఏ ఉద్దేశంతో దీన్ని వాడుతున్నాం, ఇలా ఆలోచించుకుని ఎంత గీత గీసుకోగలిగితే అంత గీత గీసుకుని వీలైనంత సమయాన్ని మనం మనుషులతో మాట్లాడడానికి, గ్రంథాలు చదవడానికి, మనకు మనం ఏమిటనే విషయం ఆలోచించుకోవడానికి వీలైనంత సమయాన్ని వెచ్చించాలి. ఎప్పుడైనా ఏదైనా ఏమరపాటు ఉండాలంటారు, డీవియేషన్, ఏదో ఒక ఏమరపాటు ఉండాలంటారు. అందుకని సెల్ ఫోన్ ఎంత బలంగా మనకు అమ్మేసిందో అంత బలమైన ఏమరపాటు మనం భగవంతుడి పాదాల మీద దృష్టిని సారించగలిగితే, నామస్మరణ చేయగలిగితే అదే చక్కగా అటువైపు దృష్టి మరలుతుంది అని నాన్నగారు చెప్పారు. ఆ సందేశాన్ని మనం నిత్య జీవితంలో ఆచరణ చేసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.